ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. మార్చ్ 6వ తేదీ స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం ఉసిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం శుక్రవారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభాశుభ సమయాలు శుభముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను ఈరోజు ఏ పనులు చేస్తే శుభం ఏ సమయాల్లో చేయకూడదు పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇంకా ఎవరైనా మా ఛానల్‌లో సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ను నొక్కండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. మీకు ఈ వీడియో ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీరు చేసే ప్రతి పని ఈరోజు విజయవంతం కావాలని కోరుకుంటూ పంచాంగం వివరాల్లోకి వెళ్దాం. సూర్యోదయం ఉదయం 6:32 సూర్యాస్తమయం సాయంత్రం 6:25 చంద్రోదయం రాత్రి 8:56 చంద్రాస్తమయం మార్చి 7వ తేదీ ఉదయం 8:41 ఈ రోజు తిథి తదియ సాయంత్రం 5:53 వరకు ఉంటుంది. తదుపరి చవితి ప్రారంభమవుతుంది. నక్షత్రం హస్త నక్షత్రం ఉదయం 9:29 వరకు ఉంటుంది. తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం గండము ఉదయం 7:05 వరకు ఉంటుంది. కరణం పణజి ఉదయం 5:24 వరకు. తదుపరి భద్ర సాయంత్రం 5:53 వరకు ఉంటుంది. ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు ఉంటుంది. యమగండ కాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. గుళికా కాలం ఉదయం 8:02 నుండి 9:31 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు ఉంటుంది. మరలా తిరిగి 12:28 నుండి 1:12 వరకు ఉంటుంది. వజ్రము సాయంత్రం 6:04 నుండి 7:47 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:50 వరకు ఉంటుంది. అమృతకాలం తెల్లవారుజామున 4:22 నుండి 6:05 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:59 నుండి 5:45 వరకు ఉంటుంది. ఈ రోజు విశేషాలు సంకటహర చతుర్థి శుభ ముహూర్తాలు ఈ రోజు పెళ్లి చూపులకు రోజువారీ పనులకు చిన్నపాటి పూజలకు మాత్రమే అనుకూలంగా ఉంది. చివరిగా నేటి మంచి మాట. జీవితం ఒక ప్రయాణం, గమ్యం కంటే ప్రయాణమే ముఖ్యం. డైలీ పంచాంగం కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.